కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఏంటంటే గులకరాళ్ళు వస్తున్నాయంట బాగా ఆంధ్రప్రదేశ్లో. వడగళ్ళలాగా గులకరాళ్ళ వర్షం కురుస్తుంది. ఏమో ఎప్పుడు చూడలేదు. మీకు ఎప్పుడన్నా ఉమ్, చూసారా? కోడికత్తి అయిపోయింది, గొడ్డలు అయిపోయింది, ఇప్పుడు గులకరాళ్ళకి వచ్చామనుకోవాలా? మరి ఏమనుకోవాలి చెప్పండి మేడం. ఏమీ అర్థం కాని పరిస్థితి అండి. పైగా అసలు ఇక్కడ గులకరాయి ఎవరేశారు? పోని మీరే వేసుకున్నారా? లేదు, చంద్రబాబు నాయుడు ఒక మనిషిని పెట్టి వేయించాడా? వీటన్నిటికన్నా ముందు, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మీద ఇలాగే రాళ్ల వర్షం కురిసినప్పుడు ఆ ఘటన గురించి ఎవరెవరు, కొడాలి నాని, ఒక ఐదుగురు ప్రముఖులు, ఆ అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలా ఒక ఐదారుగురు మాట్లాడారు. ఆ మాట్లాడినవి అన్ని గనక ఇప్పుడు వర్తింపజేస్తే, నేను అదే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. వర్తింపజేసుకోండి. అంటే మీకు తగిలితే ఒకలాగా, రెండో వాళ్ళకి తగిలితే ఇంకొకలాగా. ఆ ఇలా వక్ర భాష్యాలు చెప్పుకుంటమే 5 ఏళ్లు గడిపేశారు. ఈ వక్ర భాష్యాలతోటి 5 ఏళ్లు గడిపారు. కనీసం ఇప్పుడైనా మీరు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతోటి, సరే, అయిందేదో అయిపోయింది, మేము చేస్తామనుకున్నవన్నీ చేయలేకపోయాము, ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను అని చెప్పుకోవాల్సింది పోయి, వాడు రాయేశాడు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను, ఇప్పుడు రాయేస్తారని తెలిసి నేను అప్పుడు ఏమీ చేయలేదు, నేను చేసినా ఇలాగే రాళ్ళేస్తారు కదా, ఇంక చేసి ఉపయోగం ఏంటి అని చెప్పినట్టుందండి వాళ్ళ సంగతి. ఇంక నాకు ఇంతకంటే నేను ఎన్నో విశ్లేషణలు చేశాను కానీ ఎన్నో విషయాలకి, ఈ విషయంలో మటుకు నేను అసలు విశ్లేషణ చేయలేకపోతున్నా. ఎందుకంటే నిజంగా చంపదలుచుకున్నవాడు అంత చిన్న రాయితో ఎట్లా చంపుతాడండి అసలు? పైగా ఇది అచ్చంగా ఎలా ఉందంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ, ఆ రోజు జరిగిన ఆ, రోజు ఎలాంటి సీక్వెన్స్ నడిచిందో ఇక్కడ కూడా నాకు అదే సీక్వెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే కాసేపు రాయి అంటారు, రాయి తగిలిందని పొద్దున్నే మాట్లాడతారు, పేపర్లో వస్తది. ఆ తరువాత ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు అది రాయి కాదు అని స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకొని, సజ్జల ఒక పదునైన ఆయుధం అని మొదలెట్టాడు. ఆయన రెండో రెండో రాగం తీయటం మొదలెట్టారు. ఆ రోజు కూడా అంతే కదా, పొద్దున్నే మొహం కడుక్కొని గుండెపోటు అని చెప్పారు. కొంచెం స్క్రీన్ ప్లే మారింది, వాళ్ళు చేసిన స్క్రీన్ ప్లే అంటే ప్లానింగ్ మారింది. అది ప్లానింగ్ మారింది అని తెలిసే లోపే వీళ్ళు గుండెపోటు అని ప్రచారం చేసేశారు. అయిపోయాక మధ్యాహ్నానికి వచ్చేసరికి ఇది గుండెపోటు కాదు అని నాలుగు ఖర్చుకుని ఇది హత్య అన్నారు. ఈ హత్య కూడా చంద్రబాబు నాయుడు మనుషులే చేయించారు. పేర్లు కూడా చెప్పారు: ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఆ ఇక చదివారు వరుసగా పేర్లు. వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళందరి పేర్లు పెట్టి, ఆ ఇంకా నయ్యం అసలు తెలుగుదేశం పాలిట్ బ్యూరో మొత్తాన్ని పెట్టలేదు. సరే, పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు, ఇవాళ సజ్జలు ఎట్లయితే స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ని పిలిచి ఏం చెప్తాడండి ఆయన? గొడ్డలితో నరికారు బాబాయిని, చిన్నానని గొడ్డలితో నరికారు, చిన్నానని ఇలా నరికారు, చిన్నానని అలా నరికారు, రక్తం శుభ్రం చేశారు, ఇవన్నీ మాట్లాడారు. ఎందుకు మాట్లాడాలండి? అసలు వీళ్ళు ఎవరండి మాట్లాడడానికి? అసలు ఈ రాష్ట్రంలో ఒక ప్రోటోకాల్ అనేది లేదా? ఒక విషయం జరిగినప్పుడు ఎవరు మాట్లాడాలి? అక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ మాట్లాడాలి. వాళ్ళు ప్రాథమిక విచారణ చేసి, ప్రాథమిక విచారణలో భాగంగా మాకు ఈ విషయాలు అర్థమైనవి, ఇలా ఇలా జరిగుండొచ్చు, దీనిపైన మేము విచారణ చేస్తాము, నిందితులను పట్టుకుంటాము, కఠినంగా శిక్షిస్తాము, ఇలా వాళ్ళొక ఉమ్, ప్రజలకి, అంటే ప్రజలు ఏమన్నా గందరగోళంలో ఇలాగా అలాగా అలాగా ఇలాగా అని 10 రకాలుగా అనుకోకుండా ఉండటం కోసం ఆ విధంగా వాళ్ళు చెప్తారు. అట్లాంటిది అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పటం గాని, ఈ రోజు సజ్జలు చెప్పటం గాని,
అసలు ఎందుకు వీళ్ళు అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయి అనుకుంటున్నారా లేదా లేవనుకుంటున్నారా? పోని ఆ రాయి పెట్టి కొడితే అది జగన్మోహన్ రెడ్డికి హిట్ అయ్యి తరువాత పక్కనున్న వెల్లంపల్లికి తగిలిందంట. సరే, వెల్లంపల్లి ఆమ్, ఒక కథ కథ కింద చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. ఆ దెబ్బ అలాగే పెట్టుకుని, అది చాలా పెద్ద దెబ్బ అంట. మరి కంటికి నిజంగా అండి అంత దెబ్బ తగిలితే అంతసేపు ఎవరు మాట్లాడలేరండి. ఇప్పుడు మనకి కోట్లు ఇస్తానన్నా గాని కంట్లో ఏదో జరిగింది అంటే అది మనకి కన్ను ఆ, నయనం సర్వేంద్రయానం ప్రధానం అంటారు కదా. అలాంటి కంటికి దెబ్బ తగిలితే వెల్లంపల్లి అంతసేపు స్పీచ్లు ఎట్లా ఇస్తాడండి? ఆ స్పీచ్లన్నీ అయిపోయాక తీరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరిగ్గా ఓ పెద్ద కట్టేసుకున్నాడు. అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, అసలు ప్రజల్ని ఇట్లా ఆ రోజుకు కోడికత్తి విషయము ఇంతే. ఎక్కడో వైజాగ్ లో జరిగితే హైదరాబాద్ దాకా ఆదిలాబాద్ అక్కడ ప్రాథమిక చికిత్స కూడా చేయించుకున్నారో లేదో, హైదరాబాద్ వచ్చేసేసి హైదరాబాద్ లో వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. అందుకే ఇప్పుడు మనం ఈ విశ్లేషణలు ఎన్ని చేస్తున్నాము, మీమ్స్ అంతకంటే ఫాస్ట్ గా జరుగుతున్నాయండి. ఇదివరకు ఒక మీమ్ చెయ్యాలి అంటే, అంటే ఒక కార్టూన్ వెయ్యాలి అంటే చాలా ఆలోచించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనం విశ్లేషణ చేసే లోపు మీమ్స్ వచ్చి వస్తున్నాయి తెలుసా అండి. నిన్న ఒక మీమ్ చూస్తే నాకు, అన్నా దెబ్బ తగిలిందా, తొందరగా హైదరాబాద్ వచ్చేయి, మన కొలపూడి హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఎంత ఆ, సిగ్గుచేటండి. అసలు నిన్న మన విశ్లేషణల కన్నా మీమ్స్ ఎక్కువ మంది చూస్తుంది, ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు మన వీడియో మహా అయితే ఒక 30,000 మంది చూస్తారు, ఒక 20,000 మంది చూస్తారేమో. మీమ్స్ లక్షల్లో వెళ్తున్నాయండి మీమ్స్. అంటే మనం ఎంత హాస్యనట్లు అంటే హాస్యానికి మనం ఒక సమాచారంగా తయారైపోయాం. ఒక కంటెంట్ ఇస్తున్నాం మనం హాస్యానికి. కానీ మనం ఇవ్వాల్సిన కంటెంట్ ఏంటండి? ప్రజలు, వాళ్ళ సమస్యలు, భవిష్యత్తు, ప్రణాళికలు, ఇవి కదా అసలు మనం మన ముందు ఉండాల్సింది. అలాంటి పోయి ఈ ఈ కంటెంట్ ఇవ్వడం ఏంటండి? రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ ఇచ్చు. చిన్న చిన్న అనుమానం మేడం నాకు. అంటే ఈ ఐపాక్ ఏమన్నా వెనకాల ఉందా దేనికంటే? మమతా బెనర్జీ గారు కూడా మొన్న కాలు జారి ఇలా నుదురు మీద దెబ్బ తగిలి రక్తం కారుతున్నట్టు ఒక ఫోటో వచ్చింది ఒక నెల రోజుల క్రితం, 2 వారాల క్రితం. అవును, ఇంట్లో బాత్రూమ్ లోనో ఎక్కడో ఆ, జారి పడ్డారండి. గత ఎన్నికలలో కూడా ఆవిడ పడి వీల్ చైర్ మీద కాలు వెళ్ళింది. దెబ్బతైలండి. ఆ, స్ట్రెచర్ మీద వీల్ చైర్ లో తిరిగారు. వీల్ చైర్ లో తిరిగారు. ఇక్కడ కూడా కోడికత్తి బాబాయ్ కోటలో చూసాం ఎన్నికల ముందు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, గులకరాయి. అంటే ఐపాక్ వాళ్ళు ఏమన్నా జబర్దస్త్ టీం లీడర్ లాగా జగన్ గారిని, మమతా బెనర్జీ గారిని తయారు చేశారు అనుకోవాలా? ఎలా అనుకోవాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? ఖచ్చితంగా జబర్దస్త్లో జడ్జిలు, వాళ్ళ స్కిట్లు, వాళ్ళ కంటెంట్లు, వాళ్ళ యాక్షను, ఆ తర్వాత చప్పట్లు, ఆ తర్వాత ఉమ్, వికాట హాసాలు, ఇవన్నీ చూసాం కదా మనం. అంతే, అంతకంటే ఏం లేదు. మీరు బాగా పర్ఫెక్ట్ గా చెప్పారు. అందుకే నాకు అసలు చాలా అన్యమస్తకంగా ఉంది ఈ ఈ విషయం మాట్లాడాలి అంటే. అసలు మరి అంటే ప్రజలు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంటే, ప్రజలు ఇంత అమాయకులా వీళ్ళ దృష్టిలో? అంటే మనం ఏ నాటకం ఆడితే ఆ నాటకానికి అంటే వాళ్ళేమి ట్యూన్ కడితే వీళ్ళు ఆ ట్యూన్ కి తగ్గట్టు డాన్స్లు వేస్తారా ప్రజలు? అసలు అంటే నాకు ప్రజల పరిస్థితి గురించి తలుచుకుంటే బాధగా ఉందండి. అంటే వీళ్ళ మీద ఇలాంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నారా వీళ్ళు? రేపు ఏం చేస్తాం? ఇప్పటికి ఏం చెప్పాము, ఏం చేయలేకపోయాము, రేపు ఏం చేస్తామని చెప్తున్నాము. ఇలా ఏమైనా ఒక ఆమ్, ఆ, రోడ్ మ్యాప్ ఏమైనా వీళ్ళకు ఉందా లేదా? లేకోకుండా ఇట్లాంటి జబర్దస్త్ స్కిట్లు వేసేసి ఆ, అధికారంలోకి వద్దామని అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఐపాక్ ఉందని అనుకోనండి నేను. ఐపాక్ వాళ్ళందరినీ హైజాక్ చేశాడు కదా. ఇప్పుడు
అందులో ఎంప్లాయీస్ అందరినీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నాడు. తీసేసుకుని తనే వ్యూహ రచన చేస్తున్నాడు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఎందుకు అని. అందుకని వీళ్ళే మీరు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మీకే, మీరే చేసేయండి, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఎందుకు మీకు మాకు మధ్యలో అడ్డం అని చెప్పి. కావని ఐడియాలు మట్టుకు మరి ఎంగవ గట్టిన గుడ్డే కదా. అందుకని అవే స్ట్రాటజీలు అయితే అవే వ్యూహకర్తలు కదా మరి. చూద్దాం మేడం. కొంతమంది ఏమో రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ అంటారు, కొంతమంది ఏమో రియాలిటీ షోలు అంటారు. మరి తేడా ఏంటో జనాలు గ్రహిస్తారో లేక వీటికే మాకు ఈ సరదా చాలు, ఈ సంబరాలు చాలు అనుకుంటారు. ఎన్నికలు వస్తున్నాయి, మన ముంగిట ఉన్నాయి. ఫలితాల్లో తెలుస్తాయి మేడం. ధన్యవాదాలండి.